హైదరాబాద్ లో కబ్జా రాయిళ్లను హైడ్రా హడలెత్తిస్తోంది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ అక్రమ కట్టడాల వెనుక ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నా వదిలిపెట్టమని, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టే వారి భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేంద్రపై కూడా నిన్న అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగనాథ్ కు హైడ్రా పోస్టు ఇష్టం లేనట్లుందని, అందుకే తనపై కేసు పెట్టారని దానం నాగేందర్ ఆరోపించారు. అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, తాను లోకల్ అన్నారు దానం. రంగనాథ్ పై సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేస్తానని దానం నాగేందర్ తెలిపారు. అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నా. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ లేక్లు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండకుండా ఉండడానికి అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్ గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం. ఇట్లాంటి వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది విల్ కాన్సన్ట్రేట్, విల్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. హైదరాబాద్ లో కబ్జా రాయిళ్లను హైడ్రా హడలెత్తిస్తోంది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ కూడా అక్రమ కట్టడాల వెనుక ఏ రాజకీయ పార్టీ నాయకుడున్నా వదిలిపెట్టమని చెప్పి, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టే వారి భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. మరొక పక్కన ఎమ్మెల్యే దానం నాగేంద్రపై కూడా అధికారులు కేసు నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జి నవీన్ వివరాలు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఓవర్ టు యు. సో విజయ్ చంద్రిక, హైదరాబాద్ లో ప్రధానంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులు కానీ, నాలాలను కానీ, లేదా ప్రభుత్వ స్థలాలను కానీ కాపాడేందుకు కొత్తగా ఒక హైడ్రా అనేటువంటి సిస్టమ్ ని తీసుకొచ్చారు. దాంట్లో జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, లేదంటే హెచ్ఎండబ్ల్యూఎస్ఏ కావచ్చు, ఈ శాఖలన్నీ కూడా దాంట్లో సంయుక్తంగా ఉంటాయి. సో దీనికి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ స్థాయి అధికారిగా ఉన్నటువంటి రంగనాథ్, సో దీనికి చీఫ్ గా ప్రభుత్వం నియమించింది. సో మొత్తం మీద ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత సో ప్రధానంగా హైదరాబాద్ లో కబ్జాలకు గురైనటువంటి చెరువులు కానీ, నాలాలను కానీ, సో వాటిలో కబ్జాలను నివారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దానిలో భాగంగానే హైడ్రా ఇటీవల కాలంలో ఈ ఏదైతే కబ్జాలకు పాల్పడినటువంటి చెరువుల దగ్గర కానీ, నాలాల దగ్గర కానీ కూల్చివేతలను చేపట్టారు. సో దాంట్లో ప్రధానంగా ఒక 2 రోజుల క్రితం హైదరాబాద్ లో నందగిరి హిల్స్ లోని బ్రహ్మాజీ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 69 లో ఒక 800 గజాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి, ఇదంటే పార్క్ గా చెప్తారు. సో ఈ పార్క్ ని ఆల్రెడీ కబ్జా మొదలైంది కాబట్టి, సో ఈ పార్క్ ని కబ్జా బారిన కాపాడేందుకు ఇటు హైడ్రా అధికారులు దానికి ఒక కంచెను కూడా నిర్వహించారు, ఒక ఫెన్సింగ్ వాల్ని కూడా నిర్వహించారు. సో దీన్ని దానం నాగేందర్ కి సంబంధించినటువంటి అనుచరులు సో దీన్ని కూల్చివేయడంతో జిహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు వాళ్లతో పాటుగా దానం నాగేందర్ మీద కూడా కేసు నమోదు చేశారు. సో ఆయన మీద ఏ3గా కూడా ఈ కేసులో చేర్చారు. సో దీని మీద దానం నాగేందర్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సో ఈ హైడ్రా చీఫ్ గా ఉన్నటువంటి రంగనాథ్ ఈ పోస్ట్ లో ఉండాలో లేదో తేల్చుకోవాలని చెప్పని ఆయన కొత్తగా పోస్ట్ లోకి వచ్చారు. సో పోస్ట్ లో ఉండాలో లేదో ఆయన తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. సో తాను లోకల్, ఇక్కడ అవసరమైతే తను పోస్ట్ నుంచి కూడా ఊడబికేస్తానని చెప్పేసి కూడా దానం నాగేందర్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. సో మరోవైపు ప్రభుత్వమేమో చెరువుల విషయంలో కానీ, లేదా నాలాల విషయంలో కానీ కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పని ఒక స్వయం ప్రతిపత్తిగా ఒక వ్యవస్థను తీసుకొస్తే, సో దాన్ని క్వశ్చన్ చేసేటువంటి రీతిలో, సో దానికి చీఫ్ గా ఉన్నటువంటి రంగనాథ్ని హెచ్చరించేటువంటి రీతిలో దానం నాగేందర్ కామెంట్స్ చేయడం అనేటువంటిది, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అయ్యుండి, సో ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఆయన అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయ్యుండి, సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి అధికారి మీద ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఒకంత సంచలనంగా మారింది. సో మరోవైపు నిన్న రంగనాథ్ కూడా ప్రెస్ మీట్ లో కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. సో అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు లేదా కొంతమంది కీలక రాజకీయ నాయకులే
ప్రజాప్రతినిధులే ఈ చెరువులను కానీ నాలాలను కానీ కబ్జాలకు పాల్పడ్డారు. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. వాళ్ళు తమ మీద చాలా బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మేము పట్టించుకోమని చెప్పేసి అనే రీతిలో రంగనాథ్ కామెంట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద రంగనాథ్ వర్సెస్ దానం నాగేందర్ గా మారినటువంటి ఈ ఎపిసోడ్ లో సో ఆల్రెడీ తాను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పని రంగనాథ్ మీద దానం నాగేందర్ చెప్పారు. సో మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది? ఇదివరకే హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం సో దానం నాగేందర్ వ్యాఖ్యల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? దానం నాగేందర్ని మందలిస్తుందా లేదా? ఒకవేళ ఆయన మీద కనుక చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ లో ఎంతో కబ్జాలకు గురైనటువంటి ప్రభుత్వ భూముల విషయంలో కావచ్చు, చెరువుల విషయంలో కావచ్చు, సో ఈ అధికారుల్లో కొంత మానసికంగా ధైర్యం కూడా సన్నగిలేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఒక ఎమ్మెల్యే ఉండి ప్రజాప్రతినిధి ఉండి దానం నాగేందర్ రంగనాథ్ మీద చేసేటువంటి కామెంట్స్ పట్ల కూడా ఈ ఈవీడీఎం అధికారులే కావచ్చు, హైడ్రా అధికారులే కావచ్చు, ఒకంత వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ లేక్లు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండకుండా ఉండడానికి అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్ గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది విల్ కాన్సన్ట్రేట్, విల్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. ఎలక్షన్ లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అట్టరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నారు. మా ఆవేదన ఏంటి, వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నారు. పార్కు ఒకటి తీసుకోవాలి, వద్దటలేండి. నేనే కట్టిస్తా అని చెప్పాను, నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను. ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు. వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? డిపార్ట్మెంట్తో చేయించండి. డిపార్ట్మెంట్తో చేస్తే నేను కూడా కూర్చుంటాను పోయి. ప్రైవేట్ వాడు ఎట్లా కూర్చొని కట్టిస్తాడు? వానికి ఏం అధికారం? అదే ల్యాండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్లో బాగా చెప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకున్నారు. అది కూడా చెప్తే నేను దాని మీద తర్వాత యాక్షన్ తీసుకుంటాడంట. గుడిసెలేమో ముందు కొడతాడంట ఆయన, వీళ్ళ మీద తర్వాత యాక్షన్ తీసుకుంటాడు. బిల్డింగ్ వెనుకనే పెద్ద పార్క్ అయిన బిల్డింగ్ వెనుకనే ఏం చేసి పెద్ద గార్డెన్ వేసుకున్నాడు. మరి అది కనబడతలేదా?